మరి ఈ పూట పరిశుద్ధాత్మ దేవ, ఈ సెప్టెంబర్ మాసం మొట్టమొదటి ఆదివారమున ప్రభా నీ బిడ్డలు మరి వస్తూ ఉన్నారు. వారికి నేను ఏ వర్తమానాన్ని చెప్పాలని గత రాత్రి ప్రభుని అడిగినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఇచ్చినటువంటి వాక్య ధ్యానం జకర్యా గ్రంథం 10వ అధ్యాయము 11వ వచనాన్ని చూడండి. జకర్యా గ్రంథము 10వ అధ్యాయము 11వ వచనాన్ని ఒకసారి గమనించండి. యెహోవా దుఃఖ సముద్రమును దాటి సముద్ర తరంగములను అణిచివేయును. చేతులెత్తి ప్రభుకు ఒక మంచి స్తోత్రం చెప్పండి. అక్కడ మనం చూస్తున్నాం, యెహోవా దుఃఖ సాంద్రమును దాటి సముద్ర తరంగములను అణిచివేయును. ప్రైజ్ ద లార్డ్. ఒక చక్కని సందేశం ఈ పూట. నిరాశల్లో, నిస్పృహల్లో, బాధల్లో, కన్నీళ్ళలో ఉన్న వారికి దేవుడు ఊరటనిచ్చేటువంటి వాక్కును దేవుడు విడుదల చేస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఏంటంటే యెహోవా దుఃఖ సముద్రమును దాటి అన్న మొక్కు మనం చూస్తూ ఉన్నాం. దేన్ని దాటాడంట దేవుడు? దుఃఖ సముద్రాన్ని దాటేశాడు యెహోవా దేవుడు. ఈ పూట ఆ మాటతో నీతో ఏదో మాట్లాడాలని ఆశపడుతున్నాడు. ఏంటయ్యా దుఃఖ సముద్రం? దేవునికి ఎదురైన దుఃఖం ఏంటి? దేవునికి ఎదురైన దుఃఖ సముద్రం ఏంటంటే, దేవుడు దాటిన దుఃఖ సముద్రం ఏంటో తెలుసా? అసలు ఆయన మొదటే మరణం అనేటువంటి దుఃఖ సముద్రమును దాటిన దేవుడు నీ దేవుడు, నా దేవుడు. మరణం అనే దుఃఖ సముద్రాన్ని ఆయన దాటేశాడు. దానికి ముందు ప్రభు దాటాడు కొన్ని సముద్రాలు. అది ఏ సముద్రం అంటే ఒంటరితనం అనే సముద్రాన్ని ప్రభు దాటాడు. ప్రభుని ఒకానొక దినమున అందరూ వదిలివేసిన దినమున అదొక దుఃఖ సముద్రం, ఒంటరితనమైన దుఃఖ సముద్రమును దాటిన దేవుడు మన దేవుడు. అంతేకాదండి, నమ్మినవాడే వెండి నాణేలకు అమ్మి వేసుకున్నప్పుడు ఆ దుఃఖ సముద్రాన్ని కూడా, నమ్మిన వారే మోసము చేసే పరిస్థితుల్లో కూడా దేవుడు ఆ సముద్రాన్ని కూడా దాటి వచ్చేశారు. ప్రైజ్ ది లార్డ్. ఆయన దాటని సముద్రం ఏముంది? ఆయన ప్రతీదీ ఎక్స్పీరియన్స్ చేశాడు, ప్రతీదీ దాటాడు. ఒంటరితనాన్ని, లోన్లీతనాన్ని, నిందలతనాన్ని, చికాకులతనాన్ని, ఏడుపులతనాన్ని, మాయమాటలతనాన్ని, నమ్మించి మోసం చేసే సముద్రాల్ని, ఇలా చెప్పుకుంటూ పోతే నా ప్రభువు తన యొక్క జీవితంలో 33.5 సంవత్సరాల వ్యవధిలో అనేకమైన దుఃఖ సంద్రాలు దాటాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇక చివరికి దేవుడు మరణం అనేది దుఃఖ సముద్రమును కూడా దాటినట్లుగా వాక్యం సెలవిస్తుంది. ఈ పూట జకర్యా గారు అంటున్నాడు, యెహోవా దుఃఖ సముద్రమును దాటి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. దుఃఖ సముద్రమును దాటడమే కాదు, ఆ దుఃఖము ఎన్ని రకాలుగా ఆయన జీవితంలో వచ్చిందో అన్ని రకాల సముద్రములను దాటి కొన్ని ముందుకు వెళ్ళినటువంటి ఘన చరిత్ర మన యేసయ్యది. ప్రైజ్ ది లార్డ్. ఈ పూట దేవుడు అంటున్నాడు, దుఃఖ సముద్రమును దాటి ఒడ్డున నిలబడి అంటున్నాడు, నేను నిన్ను కూడా దాటించటానికి ఈ పూట సిద్ధ మనసుతో ఉన్నానని పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్నాడు. నిన్ను కూడా నేను దాటించడానికి సిద్ధముగా ఉన్నాను. నిన్ను కూడా దుఃఖ సముద్రముల నుంచి బయటికి తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నాను. నేను ఎలాగైతే దుఃఖ సముద్రాన్ని దాటానో నిన్ను కూడా దాటించటానికి, నిన్ను కూడా దుఃఖ సముద్రం నుంచి బయట వేయటానికి నేను రెడీగా ఉన్నాను. దాటిన దేవుడు ఒడ్డున నిలబడి అంటున్నాడు, నేను నిన్ను దాటిస్తాను. ఎంత గొప్ప దేవుడు అండి. ఈ వాగ్దానాన్ని అందిపుచ్చుకోండి ప్రతి ఒక్కరు కూడా. నువ్వే దుఃఖ సముద్రములో ఉన్నావు, దేవుడు అన్ని రుచి చూశాడమ్మా. నా దేవుడు నీకు కొత్తగా వచ్చిన బాధలే లేవు. నీకు వచ్చిన ప్రతి సమస్య దేవునికి వచ్చిందా రాలేదా? కంపల్సరీగా. ఇంకా ఆయన ఎక్కువే, ఒక 10 రెట్లు ఎక్కువే చదివాడు ఆయన మనకంటే. ముఖం మీద ఉమ్మేసిన దుఃఖ సముద్రం దాటాడా? నిందలు వేసిన దుఃఖ సముద్రం దాటాడా? లేదంటే ఆ ఇరుగు పొరుగు వారు మాట్లాడే మాటలకి ఆ దుఃఖం సముద్రాన్ని దాటాడా? లేదంటే నమ్మి ఇస్కరియోతు యూదని ఎంత నమ్మాడో, డబ్బుకి అమ్మేశాడు ప్రభుని. నమ్మిన వాళ్ళు, నిన్ను కూడా అయ్యా నన్ను నమ్మిన వాళ్ళు చాలా మోసం చేశారు, నేను చాలా నమ్మాను అయ్యగారు వాళ్ళని. పెద్ద కొత్త ఏం కాదు. నా దేవుడి పూట నిన్ను కూడా దాటించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన ఆల్రెడీ దాటొచ్చేసాడు. ఇక్కడ జకర్యా ప్రవక్త చెప్తున్నాడు, నా యెహోవా దేవుడు దుఃఖ సముద్రం దాటేశాడు.
ఇప్పుడు మనమే దాటవలసిన పొజిషన్లో ఉన్నాం. ప్రభు అంటున్నాడు, నేను దాటానుగా, నిన్ను దాటించడానికి నేను సిద్ధం మనసు చేసుకొని ఉన్నాను. నువ్వే దుఃఖ సముద్రములో ఉన్నావో, నీ బిడ్డల దుఃఖ సముద్రములోనా, నీ భర్త దుఃఖ సముద్రములోనే, నీ భార్య దుఃఖ సముద్రములోనా, ఏ దుఃఖ సముద్రమో, ఏది నీకు దుఃఖాన్ని కలగజేస్తుందో అదొక సముద్రముతో పోల్చాడు జకర్యా ప్రవక్త. రకరకాల సమస్యలు ఉన్నాయి, ఒక్కొక్కరికి ఒక్కొక్క రకరకములైనటువంటి సమస్యలతో ఉన్నారు ప్రజలు. దుఃఖ సంద్రాలు. నువ్వే దుఃఖ సముద్రములో ఉన్నావో నాకు తెలియదు, కానీ ఈ సెప్టెంబర్ మాసములో ఈ మొట్టమొదటి దినమున ప్రభు చెప్తున్న ఒక మంచి మాట స్వీకరించండి. నేను దాటినట్లుగా నిన్నును దగ్గరుండి నేను ఆ సముద్రాన్ని దాటించబోతూ ఉన్నాను. ఏ దుఃఖ సముద్రం అయితే నువ్వు దాటలేకపోతున్నావో, దుఃఖం పైకి నవ్వుతున్నావంతే, లోపల దుఃఖం, లోపల వేదన. మరి ఏ సమస్యను బట్టి వేదన పడుతున్నావో సహోదరి, ఏ సమస్యను బట్టి దుఃఖపడుతున్నావో సహోదరుడా, ఆ దుఃఖములోంచి బయటికి రాలేపోతున్న పరిస్థితి, ఆ దుఃఖములోంచి బయట పడలేపోతున్న పరిస్థితి, ఆ దుఃఖముల నుంచి బయటికి నువ్వు ఇంకా రిలీజ్ అవ్వలేకపోతున్నటువంటి పరిస్థితిలో నువ్వున్నావు. ఈ పూట జ్ఞాపకం చేసుకుంటావా? దుఃఖ సముద్రాలు ఎన్నున్నా పర్లేదు, కానీ ఆ దుఃఖ సముద్రములో నుంచి ఈ పూట దాటిస్తానని ఒక ఆజానుభావుడు చక్రవర్తి, నేను చెప్పట్లేదు, నేనైతే దాటించలేను, నేను చెప్పట్లేదు. నీ మధ్యలో, నీ మనసులో ఏ దుఃఖం అయితే కొన్ని సంవత్సరాలుగా, కొన్ని నెలలుగా ఇమిడిపోయి ఉన్నదో, ఈ పూట ప్రభు అంటున్నాడు, నేను ఆ దుఃఖ సముద్రాన్ని దాటిస్తాను. ఎందుకంటే నా దేవుడిది దాటిన ఘన చరిత్ర ఆయనది. ఆయన ఒక ఘన చరిత్రను సృష్టించాడు. ప్రియదేవి జనమా, దుఃఖ సముద్రములను దాటి ఘన చరిత్రను సృష్టించాడు. మరణమును తెచ్చే దుఃఖమును కూడా దాటి ఘన చరిత్రను సృష్టించిన దేవుడు, సైన్యములకు అధిపతి యెహోవా. అంత గొప్పవాడు ఆయన. ఏది దాటలేదో చెప్పు ప్రభు, ఆయనకి ఏ శ్రమ రాలేదో చెప్పు. నీకొచ్చిన దానికంటే 10 రెట్లు శ్రమ పొందాడు ఆయన. నీకు నాకు అంటే చాలా చాలా రెట్టింపు శ్రమను, రెట్టింపు ఇబ్బందిని, రెట్టింపు బాధను పొందాడు ఆయన. ఒక్కసారి మీరు జ్ఞాపకములోనికి తెచ్చుకోండి, ఒక్కసారి మీరు జ్ఞాపకములోనికి తెచ్చుకోండి. నా దేవుడు దుఃఖ సంద్రాన్ని దాటినట్లుగా, దుఃఖ సముద్రమును దాటినట్లుగా జకర్యా ప్రవక్త చెప్తుంటే, తన పిల్లలు ఏదో దుఃఖములో ఉన్నట్లుగా ప్రభు గుర్తించాడు. ఈ పూట ఏదో దుఃఖములో నుంచి తన పిల్లలు బయటికి రాలేపోతున్నారట. పైకి నవ్వే కనపడుతుంది కొన్ని నెలలుగా, కొన్ని సంవత్సరాలుగా, కానీ లోపలంతా కటిక దుఃఖం. నేను కదిలిస్తే భయం వేస్తుంది, నిన్ను కదిలిస్తే నీళ్లు ఆగట్ల నీ కంటల్లో నుంచి, నిన్ను కదిలిస్తే నేను ఒక ఊపు ఊపితే నీ బాధను వినటానికి రోజులు సరిపోవట్లేదు. అంత దుఃఖ సముద్రములో, అంత భయంకరమైన దుఃఖము అలుముకొని నీ జీవితంలో ఉంది. ప్రియ దైవజనమా, ఈ పూటకు మంచి వాగ్దాన సందేశం అంటే తెలుసా? దుఃఖ సముద్రమును దాటిన నీ ప్రభువు నిన్ను కూడా దాటించటానికి ససిద్ధుడే, సిద్ధముగా ఉన్నట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఇంకో రెండో మాట ఉంది చూడండి అక్కడ. యెహోవా దుఃఖ సముద్రమును దాటి, ఆ పక్కనదేంటి? సముద్ర తరంగములను అణిచివేయును. సముద్ర తరంగములను అణిచివేయును. ఎంత మంచి మాట అండి అది, ఎంత మంచి మాట అండి. సముద్రం అంటే ఎవరు? సముద్రం అంటే మనం ఎవరిని పోల్చాలి? సముద్రం అంటే ఎవరిని పోలుద్దాం? మన ఇష్టం వచ్చినట్టు పోలితే కుదరదుగా. వాక్యముల నుంచి పోలుద్దాం. యెషయా గ్రంథం 57వ అధ్యాయము 20వ వచనాన్ని చూడండి. భక్తిహీనులు కదులుచున్న సముద్రము వంటి వారు, కదులుచున్న సముద్రము వంటి వారు. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుడు సముద్రమును ఎవరితో పోల్చాడు? తీసుకొచ్చి భక్తిహీనులతో పోల్చాడు. ఇక్కడ జకర్యా ప్రవక్త అంటున్నాడు, సముద్ర తరంగములను ఆయన అణిచివేయును అంటున్నాడు. ఇప్పుడు సముద్రం అంటే భక్తిహీనులకు సూచన. సముద్ర తరంగము, చాలా జాగ్రత్తగా వినాలి, మనసు పెట్టి వినండి. సముద్ర తరంగము అంటే, సముద్రం అంటే భక్తిహీనులు. తరంగము ఎక్కడి నుంచి పుట్టుకొస్తుంది? ఏమండి?
తరంగం ఎక్కడి నుంచి పుట్టుకొస్తుంది? సముద్రముల నుంచి ఒక భయంకరమైన గాలి ద్వారా అలల రూపంలో సముద్రములో తరంగాలు ఏర్పడతాయి. మరి ఈ యొక్క భక్తిహీనుల్ని దేవుడు సముద్రముతో పోల్చాడు. ఈ తరంగాలన్నీ ఏంటివి? కీర్తనకారుడు అంటున్నాడు, ఆ తరంగాల్ని కీర్తనకారుడు మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. చూడండి 37వ అధ్యాయము 12వ వచనాన్ని ఒకసారి గమనించండి. 37వ కీర్తన 12వ చరణం. భక్తిహీనులు ఆ నీతిమంతుల మీద ఆ దురాలోచన చేయుదురు, ఆ వారిని చూచి ఆ పండ్లు కొరుకుదురు. చేతులెత్తి ప్రభుకు స్తోత్రం చెప్పండి. భక్తిహీనులు అంటే సముద్రాన్ని దేవుడు భక్తిహీనులతో పోల్చాడు. తరంగాలను దేంతో పోలుస్తున్నాడు తెలుసా? దురాలోచనలు, కోపం, అసూయ, పగ, ద్వేషం, కీడు చేయాలన్న ఆలోచన, కార్పణ్యం, అల్లరి, ఇవన్నీ కలిపితే తరంగాలు. భక్తిహీనుల్లో నుంచి పుట్టుకొస్తున్న తరంగాల పేర్లేంటి? అసూయలు, అల్లర్లు, కార్పణ్యము, నీకు కీడు చేయాలనేటువంటి ఒక ఆలోచన విధానం, ద్వేషం, పగ, కుట్ర, ఇవన్నీ ప్రభు తరంగములతో పోలుస్తూ ఉన్నాడు. ఈ పూట ప్రభు నీకు వాగ్దానం చేస్తున్న రెండో మాట ఏంటో తెలుసా? సముద్ర తరంగములను అణిచివేయగలిగిన వాడు నువ్వు ఆరాధించచ్చున్న దేవుడు. ప్రైజ్ ది లార్డ్. అంటే సముద్ర తరంగములను అణిచివేయడం అంటే అర్థం ఏంటి? భక్తిహీనులలో నుంచి పుట్టుకొస్తున్నటువంటి ద్వేషాలు, కీడు ఎన్ని కూడా దేవుడు నీ మీద పడకుండా అణిచివేస్తానని వాగ్దానం చేస్తున్నాడు. భక్తిహీనులు, భక్తి శ్రద్ధలు లేనివారు, యేసు రక్తములో కడగబడి నీతిమంతులుగా ఎంచబడిన మిమ్మల్ని భక్తిహీనులు ద్వేషాలు నీ మీద చూపిస్తూ ఉన్నారు, పగలు పడుతూ ఉన్నారు, నిన్ను అల్లరి చేస్తూ ఉన్నారు, భయంకరంగా నీ మీద కీడు చేయాలని ఆలోచిస్తూ ఉన్నారు. భక్తిహీనులని సముద్రములో నుంచి పగ, ద్వేషం, అల్లరి, కార్పణ్యం అనేటువంటి ఈ తరంగాలు భక్తిహీనుల్లో నుంచి ఎగసి పడిపోతున్నాయి నీ మీద. ఈ పూటన ప్రభు వాటిని అణచివేయబోతున్నాను అని ప్రభు మాట్లాడుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వాటిని అణచివేయబోతున్నాను, వాటిని ఖచ్చితంగా నేను అణచివేస్తాను. ఏ భక్తిహీనులు నీ మీద కీడు చేయాలని ఆలోచిస్తూ ఉన్నారు, యేసు రక్తముతో కడగబడిన నీవు, యేసు రక్తముతో కడగబడి విమోచించిన నిన్ను, ఎవడైతే ఒక కార్పణ్యం చూపించాలని, కీడు నీకు చేయాలని, కీడు తలపెట్టాలని, నీ జీవితం నాశనం అయిపోవాలని ఆశలు, కోరికలతో నింపబడిందో ఒక సముద్ర తరంగము చెలరేగిపోతుందో, దాన్ని అణిచివేయటానికి పూట నీ మధ్యలోకి నిలబడ్డాడు ప్రభు. దాన్ని అణిచివేయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకండి సముద్ర తరంగాలు ఏం చేస్తాయి? సముద్ర తరంగాలు ఏం చేస్తాయి మనల్ని? 3 విషయాలు చెప్తాను మీకు. మూడు విషయాలు చెప్పి ముగించేస్తా. సముద్ర తరాలు ఏం చేస్తాయి అంటే, మొట్టమొదటి విషయం, యాకోబు పత్రిక 1వ అధ్యాయం 6వ వచనాన్ని చూడండి. యాకోబు పత్రిక 1వ అధ్యాయము. అయితే అతడు ఏమాత్రమును సందేహింపక విశ్వాసముతో అడగవలెను. సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగమును పోలి ఉండును. అదిగో సముద్ర తరంగం ఏం చేస్తుందంట? ఏం చేస్తుంది? ఎగిరిపడిద్దంట. వినండి, సముద్ర తరంగాలు మనల్ని ఏం చేస్తాయి? ఎగిరి పడతాయి మన మీద సముద్ర తరంగాలు. ఆడు వాక్యం యాకోబు పత్రికలో భక్తుడు చెప్తున్నాడు, సముద్ర తరంగము ఎగిరి పడుతుంది. భక్తిహీనులనే సముద్రములో నుండి కార్పణ్యము, పగ, కుట్ర, కీడు చేయాలని ఆలోచన, ఇవన్నీ కూడా నీ మీద ఎలా ఉంటున్నాయి అంట? ఎగిరిపడిపోతున్నాయి నీ మీద. భక్తిహీనుల్లో నుంచి పుట్టుకొస్తున్నటువంటి ఆ తరంగాలు నీ మీద పూటకి ఎగిరిపడుతున్నాయి సహోదరి, ఎగిరిపడుతున్నాయి సహోదరుడా. కీడు చేయాలని ఆలోచన, నిన్ను నాశనం చేయాలని ఆలోచన. భక్తిహీనులు చాలా బాగా, నీకు తెలియదు పిచ్చిదాన, భక్తిహీనులు చాలా బాగా నీ మీద కుట్రలు, పన్నాగాలు పన్నుతున్నారు. నువ్వు పిచ్చదానిలాగా నీకు తెలియకుండా వాగుతూ ఉన్నావు. నువ్వు ఎగిరిపడుతున్నాయి నీ మీద వారి కీడు. వారు నీ నాశనాన్ని కోరుతున్నారు, అది నీ మీద ఎగిరిపడుతున్నది. సముద్ర తరంగము ఎగిరిపడేటువంటి అలవాటు ఉంది సముద్ర తరంగానికి. దానికి ఎగిరిపడే గుణం ఉంది సముద్ర తరంగానికి. ప్రభుకు స్తోత్రం చెప్పండి. నీ మీద ఎగిరిపడుతున్న సముద్ర తరంగాన్ని దేవుడు ఈ
అణిచివేయటానికి ఈ పూట మన మధ్యలో నిలిచి ఉన్నాడు పరిశుద్ధాత్ముడు. అణిచివేయడానికి ఏ సముద్ర తరంగం నీ మీద ఎగసి పడుతుంది, ఎగిరి పడుతుందో, ఎగిరి పడిపోతుంది నీ మీద సముద్ర తరంగం. ఎగిరెగిరి 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 పడిపోతుంది. నీ భర్త పనేం చేయడు, ఏదో కూలినాలు చేసుకుని కష్టపడుతున్న నీ మీద ఏం చేస్తాడు నీ భర్త? ఎగిరి పడిపోతున్నాడు. పడట్లేదు సహోదరి? ఎవడికి చెప్పుకుంటావు నీ బాధ? ఎగిరి పడిపోతున్నాడు. అక్కడ ఏమీ లేదు, అక్కడ గోంగూర. నెలొచ్చేపటికి ఒక 500 1000 రూపాయలు చేతిలో పెట్టలేడు, ఎగిరి పడతాడు నీ మీద. నీ బిడ్డలు నీ మీద నీ మాట వినకుండా వ్యతిరేకంగా నీ మీద ఎగిరి పడుతున్నారేమో. లేదంటే నువ్వు పొద్దునెళ్ళి సాయంత్రం నైటు కష్టపడి వస్తున్నావు భర్త, నీ భార్య నీ మీద ఎగిరి పడుతుందేమో తిని కూర్చోక. ఇవి సముద్ర తరంగాలండి, ఇవి ఎగిరి పడిపోతాయి. భర్త మీద భార్య, భార్య మీద భర్త, బిడ్డల మీద తల్లిదండ్రులు, తల్లిదండ్రుల మీద బిడ్డలు ఎగిరి పడిపోతున్నారా? సముద్ర తరంగాలు ఎగిరెగిరి మీద పడుతున్నాయా? ఆగట్లేదా? ఈ పూట నీ హృదయంలో రాసుకో, వాటిని అణిచివేయటానికి నా ప్రభు మన మధ్యలో ఉన్నారు. ఇప్పుడు వాటిని అణిచివేయటానికి, నీ మీద ఎగిరి పడుతున్న దాన్ని అనగొత్రొక్కటానికి ప్రభు ఈ సెప్టెంబర్ మాసంలో మొట్టమొదటి రోజున ఇక్కడ అడుగు పెట్టాడు ఆయన. ఏ సముద్ర తరంగం నీ మీద ఎగిరి పడిపోతుందో, ఎవడు నీ మీద ఎగిరెగిరి 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 పడుతున్నాడు ప్రభు గమనిస్తున్నారు. ఇప్పుడు కాదు, ఎప్పుడా ప్రభు కొన్ని నెలలుగా గమనిస్తున్నాడు. ఎగరి పడుతున్నది. బా, నేను చూస్తే ఆగట్లేదండి తరంగాలు. ఏదో మనుషులు చెప్తే విన్నాను, సముద్రం అంట మనుషులు చూస్తే ఆగదట. అవునంటారా? సముద్రం మనుషులు చూస్తే ఆగదంట. ఈయన ఎప్పుడు ముంచేసి తీసుకెళ్ళిపోదామని ముందుకు వచ్చేస్తంట సముద్రం. అలానే నిన్ను చూసిన వెంటనే ఎగిరి పడుతుందేమో తరంగం. నిన్ను ఏదో చెయ్యాలని, నిన్ను విసిగించాలని, నీకు కీడు చెయ్యాలని, బయట వారి రూపంలో, రక్త సంబంధాల రూపంలో, బంధుమిత్రుల రూపంలో, కొలిక్స్ రూపంలో, ఇరుగు పొరుగు వారి రూపంలో ఎగిరెగిరి పడుతుందేమో తరంగం నీ మీద. జ్ఞాపకం చేసుకోండి, దానిని అణిచివేయటానికి నా దేవుడు ససిద్ధముగా ఉన్నాడు. సముద్ర తరంగములను అణిచివేయువాడు మన మధ్యలో ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఆ తరంగం, అది ఏ తరంగమైనా కావచ్చు, అది ఏదైనా కావచ్చు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అది ఏదైనా కావచ్చు ప్రియ దైవజనమా, దాన్ని అణిచివేయటానికి నా ప్రభు నీకు సమీపముగా ఈ పూట ఉన్నాడు. ఈ సెప్టెంబర్ మాసం అంతా నీకు ఒక దీవెన వచనం, ఒక హితవచనం, ఒక మహిమ కలిగిన మాట నీకు విడుదల చేస్తున్నాడు. ఆయన ఎగిరి పడుతున్నటువంటి ఆ సముద్ర తరంగాన్ని ఆయన మాట చేత, ఆయన కాలి శాసనము చేత ఆయన అనగదొక్కటానికి మన మధ్యలో ఆసీనుడై ఉన్నాడని చెప్పటంలో ఏ సందేహము కూడా లేదు. సముద్ర తరంగం నేను చూడంగానే ఏం చేస్తుంది? ఫస్ట్ పాయింట్, ఎగసి పడిపోద్ది. అలా ఎగసి పడిపోతుందేమో. ఈ పూట నీ హృదయంలో రాసి పెట్టుకు ఈ మాట. దాన్ని అణిచేస్తున్నాడు దేవుడి పూట. ఇక రెండో మాట చూద్దాం. 93వ కీర్తన 4వ చరణాన్ని గమనించండి. 93వ కీర్తన 4వ చరణం. విస్తార జలముల ఘోష కంటెను, బలమైన సముద్ర తరంగముల ఘోష కంటెను ఆకాశమునందు యెహోవా బలిష్ఠుడు. అదిగో ఘోష ఘోష ఘోష. మళ్ళీ ఒకసారి చదువు తల్లి. విస్తార జలముల ఘోష కంటెను, బలమైన సముద్ర తరంగముల ఘోష కంటెను. సముద్ర తరంగముల ఘోష. ప్రైజ్ ది లార్డ్ చెప్పండి చేతులెత్తి. ఏ ఘోష అది? సముద్రముల తరంగముల ఘోష. సముద్రము యొక్క తరంగం నిన్ను చూడంగానే ఫస్ట్ ఏం చేస్తుంది? ఎగిరి 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 నీ మీదకి వచ్చేస్తుందా? దాన్ని అని చేస్తాడు. రెండో మాట, సముద్రము ఘోష పెడుతుందంట. ఏంటిది అది? ఘోష. భయంకరమైన ఘోష, భయంకరమైన ఘోష. ఏంటా ఘోష? మీరు అమావాస్యకి కానీ పౌర్ణమికి కానీ సముద్రాలకు వెళ్ళారనుకోండి, ఊ అన్నటువంటి శబ్దాలు, ఒక భయంకరమైన ఘోష పెట్టింది సముద్రం. తెలుసా మీకు ఆ విషయం? ఉత్తుత్తప్పుడు వెళ్ళి సెల్ఫీలు తీసుకోవడం కాదు. అమావాస్య పున్నమి నాళ్ళు వెళ్ళండి, సముద్రం పెట్టే ఘోష
భయంకరంగా ఉంటుంది ఆ పూటల్లో. ఒక భయంకరమైన శబ్దం, గాలి, నీరు, ఆ తరంగాలు కలిసిస్తే ఎలాంటి శబ్దం వస్తుందో అలాంటి శబ్దాన్ని సముద్రం చేస్తుంది. అలానే ఈ భక్తిహీనుల్లో నుంచి పుట్టుకొస్తుందంట ఒక ఘోష. నీ మీద ఏడుపు, నువ్వు తిన్నా ఏడుపే. అవునంటారా? నువ్వు తిన్నా ఏడుపే, నువ్వు నవ్వినా ఏడుపే. నీ ఇంటి మెట్ల మీద నుంచొని నవ్వామనుకో, అమ్మ అది తెగ నవ్వేస్తుంది, దాని భర్త బాగా చూసుకుంటున్నాడు, మన దగ్గర ఏమో కొడతాడని చెప్తుంది, పగలబడి నవ్వేస్తుంది అంటారు. ఏంటిది అది? ఘోష. 4 మెతులకు తింటే చాలు, ఏదైనా ఒక అరకిలో ప్యాకెట్ నూనె ప్యాకెట్ తెచ్చుకుంటే చాలు, సంచిలో ఊపుకుంటా అంతే పడిపోతున్నావు, అడ్డం పడిపోతున్నావు. ఘోష, ఒక భయంకరమైన ఘోష, ఒక విచ్చలవిడితనమైన ఘోష, విలయతాండాన్ని సృష్టిస్తుంది ఆ ఘోష. భయంకరమైనటువంటి 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 ఒప్పెనను సృష్టిస్తుంది ఆ ఘోష. ఎస్, లేరంటారా? నిన్ను చూసి, అయ్యగారు నాకు అటువంటి ఘోషలు ఇవ్వని వాళ్ళు చేయి చూపించండి, నాకు ఘోష ఏం లేదు అయ్యగారు, నన్ను ఎవరు తిట్టుకోరు, అందరు మంచిగానే ఉంటారు అన్నవాళ్ళు. పిచ్చదానికి తెలియదే బాబా నీకు, నువ్వు వెళ్ళిపోయి రాసుకు పూసుకు తిరుగుతావు వాళ్ళతో. కానీ వాళ్ళు వెనక నుండి ఒక ఘోష చేస్తున్నారు, నిన్ను అల్లరి చేస్తున్నారు, నీ కుటుంబాన్ని అల్లరి చేస్తున్నారు. దైవజనమ, భయంకరమైన ఘోష. నువ్వు తింటున్నావని ఘోష, నువ్వు నవ్వుతున్నావని ఘోష, నువ్వు కొత్త బట్టలు ధరించుకుంటున్నావని ఘోష, నువ్వు బండి మీద నీ భర్తతో తిరుగుతున్నావని ఘోష. తెలుసా? నీకు తెలుసా ఘోష? భయంకరమైన ఘోష. సముద్రం ఎలాగైతే ఘోష పెడుతుందో, గోల పెడుతుందో, భయంకరంగా భయంకరంగా భయంకరంగా. నీ కొలీగ్స్ దగ్గర నుంచి నీకు విషయం చెప్పనా, నీ పక్కనే నువ్వు ఎవరినైతే నమ్మావో, నేను చెప్తున్నా, నీ హృదయం మీద రాసుకో, నీకు ఎప్పటికైనా తెలిసిద్ది ఈ మాట. 1 నెలకైనా 2 నెలలకైనా సంవత్సరంకైనా తెలియాలి నీకు. నీ పక్కనే ఉండి నవ్వుతా నీతో చేయి కలిపి ఫ్రెండ్షిప్ బ్యాండ్ కట్టావు నువ్వు దానికి, సుప్పనాథ్ దానికి. ఆ సుప్పనాథ్దే నిన్ను ఘోష పెడుతుంది నీకు. ఇది అబద్ధం అయితే 1 సంవత్సరం తర్వాత నా దగ్గరకు వచ్చి నిలబడి చెప్పు. అంతవరకు టైం ఉండదు అనుకుంటా నాకు తెలిసి. నువ్వే సుప్పనాథుడికి ఫ్రెండ్షిప్ బ్యాండ్లు కట్టి, నా ఫ్రెండ్, నా స్నేహితుడు, మా మరదలు, అమ్మ మా వదిన, వీళ్ళు మంచోళ్ళని ఎవరినైతే నువ్వు అనుకుంటున్నావు, వాళ్ళే నీకు తెలియకుండా సముద్ర ఘోష తరంగం ఎలా ఘోష పెడుతుందో అలా ఘోష పెడుతున్నారు. ప్రియ దైవజనమా, నువ్వు పిచ్చదానివి, నీకు తెలియదు, పాపం ఏమి తెలియదు నీకు ప్రార్థన తప్ప, ఇదిగో ఈ మందిరం తప్ప, నీ వంటలు తప్ప, ఇంట్లో చూసుకోవడమే సరిపోతుంది. ఇక ఈదులో అన్ని నువ్వేం పట్టించుకుంటావు? ఘోష అండి, అల్లరండి. నీ కుటుంబాన్ని ఎలాగైనా అల్లరి చేయాలని ఈ సముద్ర తరంగము గగ్గోలు పెడుతుంది, అల్లరి చేస్తుంది, ఘోష పెడుతుంది. నువ్వు తింటున్నావని ఘోష పెడుతుంది. కనుక్కోరాదా ఆ బుల్లిని? ఈది చివరున్న బుల్లిని కనుక్కో. వాక్యం అయినాక వెళ్తా నీ ఊసేనంట. అమ్మలక్కలు కలిస్తే నీ ఊసే, అయ్యా నీ ఊసేనంట. ఎంత భయంకరమైన ఘోష ఉందో తెలుసా? మామూలు ఘోష కాదు. సముద్రం కూడా రియాలిటీ. నేను యూట్యూబ్లో కొట్టి చూస్తే సముద్రం కూడా అమావాస్య పుణ్యానికి అది భయంకరమైన ఘోష పెడుతుంది. మిగతా టైంలు కాదండి, అమావాస్య పుణ్యాలకు భయంకరమైన ఘోష పెట్టింది సముద్రం. ఈ భక్తిహీనులనే సముద్రం కూడా వారిలో నుంచి వస్తున్న తరంగ శబ్దాలు ఒక ఘోషగా, నువ్వు తింటున్నావని, మంచి వస్త్రాలు కట్టుకుంటున్నావని, నువ్వు బాగా బతుకుతున్నావని, 4 రూపాయలు వెనకేసుకుంటున్నావని, నీ పిల్ల పెళ్ళి బాగా చేసావని, మంచి కోడలు దొరికిందని, మంచి పిల్లలు నీకున్నారని, నీ చెప్పిన మాట వింటున్నారని, నీ పిల్లలు ఘోష పెడుతున్నారని వెనక నీకేం తెలుసమ్మా? కానీ పూట అంటున్నాడు, ఆ ఘోషని నా ప్రభు అనగద్రక్కబోతున్నాడు. ఆ తరంగం యొక్క ఘోష నా ప్రభు అది నిడివిచ్చనిగా అణిగిపోతుంది పూట. దిస్ ఇస్ ద ప్రాపసీ. నేను ప్రవచిస్తున్నా, అది అణిగిపోతుంది అంతే. ఇస్తున్నా మమ్మల్ని, అది ఉండదు. ఆ ఘోష అణిగిపోతుంది. ఉంటుంది అనుకుంటున్నారా? ఉండదు, అణిగిపోద్ది. ప్రియదేవి జనమ, ఘోష. ఎన్ని ఘోషలు నీ వెనకాల. కనుక్కో, వెళ్తా కనుక్కో. చర్చి నుండి ఇంటికి వెళ్తా, గొడవలు పెట్టుకున్నావు, కనుక్కొని వెళ్ళు, పైకి వెళ్ళు, కనుక్కొని ఇంటికి వెళ్ళు. ఇద్దరు కూడి నీతో మాట్లాడుకుంటున్నారు నీ గురించి. ఆ ఇద్దరికి గొడవ అయింది, ఆ ఇద్దరిలో ఒకరిని అడుగు, ఖచ్చితంగా చెబుతారు. ఇప్పుడు ఆ ఇద్దరు కలుసుకోవట్లా, నీకు ఖచ్చితంగా చెప్తారు సుప్నద్ అన్న మాటలు. నిజం. ఏంటండి ఆ ఘోష? మామూలు ఘోష ఉందా నీకు?
మామూలు మాటలు మాట్లాడుతున్నారు, నీ గురించి అల్లరి చేసేస్తున్నారు. ఏది కొన్నా ఏడుపే. వాళ్ళ డబ్బులతో కాదు, నీ డబ్బులతో కొన్నా ఏడుపులు, పెడబొబ్బులు, మాయిదారు రోగాలు. ఇవే వీధిలో వాళ్ళందరూ నీ గురించి ఒక భయంకరమైన హిస్టరీ, భయంకరమైన ఘోషను తలపిస్తున్నారు. ఆ ఘోషను అణిచివేయటానికి, నీ జీవితాన్ని దేవుడు అభివృద్ధిలోనికి, ఆశీర్వాదములకు తీసుకురావటానికి ఆ ఘోష అడ్డుగా ఉందన్న నా ప్రభు. ఆ ఘోషను, ఆ సముద్ర తరంగం యొక్క ఘోషను, ఆ భక్తిహీనుల ఘోషను, వాళ్ళ మాటలను అణిచి వేయటానికి మన మధ్యలో ఆ సైన్యములకు అధిపత్యకు యెహోవాగా ఆసీనుడై ఉన్నట్లుగా నేను సెలవిస్తున్నాను. అణిచివేయటానికి దేవుడు ససిద్ధుడై ఉన్నాడు. అణిచివేస్తాడు. ఇక అది ఉండదు నీ జీవితంలో. అణిచివేయటానికే దేవుడు ససిద్ధుడై ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్ చెప్పండి. ఘోషలన్నీ కూడా ఈ పూట అణిగిపోతున్నాయి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఇక మూడో విషయంకి వచ్చేద్దాం, చివరి విషయానికి. లూకాసు సువార్త 21వ అధ్యాయం 25వ వచనాన్ని చూడండి. లూకాసు సువార్త 21వ అధ్యాయము 25వ వచనం. మరియు సూర్యచంద్ర నక్షత్రములలో ఆ. సూచనలను ఉమ్, భూమి మీద ఆ. సముద్ర తరంగముల ఘోష వలన ఆ. కలవరపడిన జనములకు శ్రమయు కలుగును. దేవునికి స్తోత్రం చెప్పండి. భూమి మీద సముద్ర తరంగముల ఘోష వలన, సముద్ర తరంగాలు ఎగసిపోవటం వలన కలవరపడే జనానికి ఏంటిదంట? శ్రమ. ఇదేందయ్యా? మూడో మాట మీ మనసుకు తీసుకోండి. 2 మాటలు అర్థమైన వారు దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ సముద్ర తరంగం ఏం చేస్తుంది? ఎగసి పడిపోతుంది నీ మీద. రెండవది, ఈ సముద్ర తరంగం ఘోషిస్తుంది నీ గురించి. నీ గురించి భయంకరమైన మాటలు, నీ గురించి భయంకరంగా నువ్వు ఎదగటం ఇష్టం లేదు, నువ్వు బాగుపడటం ఇష్టం లేదు, నువ్వు దీవించబడటం ఇష్టం లేదు, నువ్వు ఆశీర్వదించబడటం ఇష్టం లేదు. ఘోష పెడుతుంది, గోల పెడుతుంది, గొగ్గోలెత్తిపోతుంది. ఆలోచించండి. దాన్ని కూడా అణచివేస్తాడు. ఇక మూడో చూడండి, ఈ సముద్ర తరంగముల ఘోష వలనట కలవర పొన్నోళ్ళు ఉంటారు చూసారా? కలవర పొన్నోళ్ళు, వాళ్ళకి భూమి మీద ఏమొస్తుందట? శ్రమ. ఈ సముద్ర తరంగం ఆ ఎగిరెగిరి పట్టమే కాకుండా, నీ వెనక ఘోష పెట్టడమే కాకుండా, ఈ రెండిటి వలన నిన్ను కలవరపరుస్తుందట. నిన్ను కలవరపరిచినప్పుడు నువ్వు కలవరపడకూడదు. ప్రైజ్ ది లార్డ్ చెప్పండి. ప్రభు చెప్తున్నాడు, ఆ తరంగాలు అలానే ఎగురొస్తాయి, అయినా నువ్వు కలవరపడకూడదు. నువ్వు కలవరపడుతున్నావు, నువ్వు ఆ ఘోషకు కలవరపడుతున్నావు, తొట్టిల్లుతున్నావు. అమ్మో నాకే వచ్చేత్తని, నాకే శ్రమలు, నాకే ఈ బాధలు, నాకే ఇబ్బందులు అని అనుకుంటున్నావు. నీకు శ్రమ కలుగుతుందా లేదా? శ్రమ కలుగుతుంది, ఇబ్బంది కలుగుతుంది నీకు. ఎప్పుడైతే సముద్ర తరంగం ఎగసి మన మీదకి వస్తున్నప్పుడు, ఆ ఘోషలు, సుప్పనాతోలు, వారవలేని తన మాటలు మనం విన్నప్పుడు మనం ఏం చేయకూడదు? మనం కలవరపడకూడదు. గుండె ధైర్యంతో ఉండాలి, ధైర్యంగా చేసుకొని ఉండాలి గుండె. లేదంటే ప్రియ దైవజనమా, నిన్ను కలవర పెట్టేస్తుంది. ఆ కలవరం ద్వారా నువ్వు శ్రమలో పడిపోతావు, ఇబ్బందులు పడిపోతావు, ఇరుకులో పడిపోతావు. దావీదు రాజుగా ఉన్నప్పుడు తన భార్యలందరూ, తన పిల్లలందరూ చెరకెళ్ళిపోయారు. దావీదు వెనక జై జైలు కొట్టినోళ్ళు రాళ్ళు పట్టుకున్నారు దావీదు మీద ఇసరటానికి. 600 మంది దావీదు మోచేతి నీళ్లు తాగారు. 600 మంది అప్పులు తీర్చుకున్నారు దావీదు ద్వారా, చక్కని పెళ్లిళ్ళు చేసుకున్నారు. అట్టంటోళ్ళు దావీదు మీదకి రాళ్ళు రువ్వుతున్నారు. భార్యలు బిడ్డలు చెరకెళ్ళిపోయారు. ఇతగాడికి జై కొట్టే వాళ్ళు రాళ్ళు పట్టుకున్నారు. ఇతను మోచేతి నీళ్ళు, 600 మంది మోచేతి నీళ్లు తాగిన వాళ్ళు రాళ్ళు పట్టుకున్నారు దావీదు మీద విసరటానికి. అప్పుడు దావీదు కలవరపడలేదు. ఆయన నమ్ముకున్న దేవుని వైపు మనసు త్రిప్పి ధైర్యంగా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. తన దేవుని బట్టి ధైర్యము తెచ్చుకున్నాడు దావీదు మహారాజు. నీ భక్తి నీకు ధైర్యాన్ని పుట్టించాలి. సముద్ర తరంగాల వంటి తరంగాలు నీ మీద ఎగసి పడుతున్నప్పుడు, సముద్రము ఘోష పెడుతున్నప్పుడు, భక్తిహీనులు, నువ్వు తింటున్నా, నువ్వు మంచి బట్టలు కట్టుకుంటున్నా, నువ్వు బయటికి వెళ్తున్నావు, నువ్వు జాబ్ చేస్తున్నా, రూపాయి సంపాదిస్తున్నా, వారవట్లేదు. ఘోష 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 ఘోష, భయంకరమైన ఘోష. వినండి, మంచి మాట వినండి.
నీవు కలవరపడదు. దేవుని బిడ్డలు కలవరపడరు. దావీదు కూడా కలవరపడలా. ఏంటండి దావీదు మీదకి వచ్చిన సమస్య మామూలు సమస్య అనుకుంటున్నారా? భయంకరమైన సమస్య. నీతో ఉంటామయ్యా, జీవితాంతం ఉంటాం, నీతోనే ఉంటాం, నీ నుంచి వెళ్ళని అన్నోళ్ళు కూడా రాళ్ళు పట్టుకున్నారు. ఆ సమయంలో ఎవడు గుండె అయినా కలవరపడకుండా ఉంటుందంటారండి? ఖచ్చితంగా కలవరపడాలి. కానీ దావీదు దేవునిని బట్టి ధైర్యంగా ఉన్నాడు. ఆయనే చెప్తాడు కీర్తనలో, నేను నా దేవుని బట్టి ధైర్యంగా ఉన్నాను, నా ప్రభువుని బట్టి ధైర్యంగా ఉన్నాను, నా ప్రభువుని బట్టి నేను ఉల్లసిస్తున్నాను, నా ప్రభువుని బట్టి నేను ఉత్సహిస్తున్నాను, నా ప్రభువుని బట్టి నేను ఆనందిస్తున్నాను. నేను ధైర్యంగా ఉన్నాను. నేను ధైర్యంగా ఉన్నాను. దేవునికి మహిమ కలుగునగా. నేను ధైర్యముగా ఉన్నాను. ఎవరిని బట్టి? దేవుని బట్టి. సైన్యములకు అధిపతి యెహోవాని బట్టి నేను ధైర్యముగా ఉన్నాను. నీకు కూడా ధైర్యము ప్రభు ఇచ్చునుగాక. నీ గుండె ధైర్యముగా ఉండాలి, కలవరపడొద్దు. దేవుని బిడ్డలుగా మనం ఎప్పుడూ కలవరపడకూడదు. అమ్మో వచ్చేసింది, అమ్మో నన్ను అనేస్తున్నారు, నేను అయిపోయాను, ఇక నా జీవితం అయిపోయింది, ఇక నా జీవితం అంతా నేను చచ్చిపోతాను, ఇక నేను బతకలేను. ఈ జనాల మధ్యలో, ఆ మాటల మధ్యలో, ఆ పుల్లలు పెట్టి గుచ్చుతున్నారు. ఎంత పవిత్రంగా పరిశుద్ధంగా ఉన్నా నన్నే బయటకు తీస్తున్నారు. నన్నే ఈ కలవరాలు నీకు ఉండకూడదు. నువ్వు ప్రభువుని బట్టి ధైర్యపరచబడాలి. అందరూ ఎడమైపోయిన ఒక్కదానివి నిలబడ్డావు. ఇప్పుడు నీ ఒక్క కుటుంబమే ఉంది. అందరు సుప్పునతోళ్ళే, నీ మీద రాళ్ళు రువ్వేవాళ్ళే, నీ మీద దొరికిందే సందు సాడీలు చెప్పేవాళ్ళే, దొరికిందే సందు నిన్ను తిట్టేవాళ్ళే. నువ్వు ఒక్క కుటుంబానివే, నువ్వు ఒక్కదానివే, నువ్వు ఒక్కడివే ఉన్నావు. యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకున్నాడే. కలవరం అంతా ఎగిరిపోవాలి. శ్రమ కలగదప్పుడు బిడ్డలకి, వారికి అప్పుడు శ్రమ రాదు, వారికి ఇబ్బంది రాదు, వాళ్ళకి బిడియం రాదు. మీకు విషయం చెప్పనా? యెహోవా 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 అని ఎట్టబడితే అట్ట పలుకుతున్నావు నువ్వు. యెహోవా దేవుని యొక్క నామాన్ని ఎట్టబడితే అట్ట పలుకుతున్నావు. పాత నిబంధన గ్రంథంలో ఒక రూల్ ఉంది, తెలుసా విషయం నీకు? సైన్యములకు అధిపతియగు యెహోవా అని ఎవరైనా అనాలంటే 7 రోజులు పరిశుద్ధంగా ఉండాలి వాళ్ళు. వినండి, వారం రోజులు పవిత్రంగా ఉండాలి. ఇది మనసులో రాసుకో, మంచి మాట ఇది. సైన్యములకు అధిపతియగు యెహోవా అని పలకాలంటే నువ్వు ఎట్టబడితే అట్ట పలుకుతున్నావులే, నీ గురించి పక్కన పెట్టు. నువ్వు పూటకి యెహోవా అంటావు. కానీ పాత నిబంధన గ్రంథం రూల్ ఏంటంటే 7 దినములు పవిత్రంగా ఉండాలి. ఆ పేరు పలకాలంటే, ఆ నామం ఉచ్చరించాలంటే 7 దినములు పవిత్రముగా ఉండి మలినము లేని వస్త్రం వేసుకోవాలి, స్నానాదులు చెయ్యాలి, మోకరించి చేతులెత్తి సైన్యములకు అధిపతియగు యెహోవా అని పలకాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. దావీదు మహారాజు యెహోవాని బట్టి ధైర్యంగా ఉన్నాడు. ఆజ్ఞలలో 2వ ఆజ్ఞే కదండి, ఆయన నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. ఆజ్ఞల్లో ఉందన్నమాట. ఆయన నామమును వ్యర్థంగా ఉచ్చరించొద్దు. వ్యర్థంగా పనికిమాల హృదయంతో, పనికిమాల స్వభావంతో సైన్యములకు అధిపతియగు యెహోవాను అనకూడదు. కానీ దావీదు మంచి హృదయముతో, యథార్థ హృదయముతో, నీతి కలిగిన హృదయముతో అటువంటి సమయాల్లో మోకరించి సైన్యములకు అధిపతియగు యెహోవా అని కేక వేశాడు. ప్రైజ్ లార్డ్ చెప్పండి. ఆ మాటకు అర్థం ఏంటి? సైన్యములకు అధిపతి, అసలు యెహోవా అన్న మాటకు అర్థం ఏంటో తెలుసా? యుద్ధములు చెయ్యువాడు. ప్రైజ్ లార్డ్ చెప్పండి. యుద్ధములు చేస్తాడు. నీ ఒక్కసారను సైన్యములకు అధిపతి యెహోవాను నీ తరపున యుద్ధం చేస్తాడు. ఆయన నిన్ను కూర్చోమంటాడు. ఆ పేరులోనే ఉందండి ఒక షేకింగ్, ఆ పేరులోనే ఉందండి బూజు బంప్స్. ఎట్లా పడితే అట్లా పలకూడదండి ఆ పేరు. నువ్వు మోకరించావంటే పరిశుద్ధతతో మోకరించాలి, పరిశుద్ధమైన మోకాళ్ళు వేయాలి, పరిశుద్ధమైన చేతులు ఎత్తాలి, పరిశుద్ధమైన స్వరం తెరవాలి. 7 దినములు పాత నిబంధన గ్రంథములు 7 దినములు వారు పరిశుద్ధపరచబడి వాళ్ళు మలినము లేని వస్త్రాన్ని వేసుకొని స్నానాదులు చేసి మోకరించి సైన్యములకు అధిపతియగు యెహోవా అంటే కాసుకోరా లెగుస్తాడు కత్తి పట్టుకొని. యెహోవా దేవుడేక నిమిషాల మీద యుద్ధాన్ని చేసి ముగించి వారి చేతిలో విజయ పతాకాన్ని పెడతాడు. ఆ పేరులోనే అభిషేకం ఉంది, ఆ పేరులోనే శక్తి ఉంది. ఆ పేరును ఉచ్చరించు చూడు. నేను ఆరాధనలో అంటూ ఉంటాను, సైన్యములకు అధిపతియగు యెహోవా యెహోవా అని ఎందుకు కోత కూస్తూ ఉంటానో తెలుసా? ఆ పేరు పలికితే యుద్ధం జరిగిపోద్ది, యుద్ధం చేసేస్తాడు ఆయన. మీ తరపున యుద్ధములు చేయవాడు రెడీగా ఉన్నాడు. సముద్ర తరంగములను అణిచివేయగలిగిన వాడు రెడీగా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. సముద్ర తరంగాలు ఎగసిపడుతున్నప్పుడు, సముద్ర తరంగాలు ఘోష పెడుతున్నప్పుడు మనం ఏం చెందకూడదు? కలవరపడకూడదు. అందుకే
అపోస్తులైనటువంటి యేసన్న గారు రాసిన చక్కని పాట ఆయన మనస్సులో నుంచి, హృదయంలో నుంచి రాశాడు. కలవరపడేనే కొండల వైపు నా కన్నులేతుదునా. ఏమంటున్నాడంటే, అయ్యా నేను కలవరపడి కొండల వైపు నా కన్నులు ఎత్తునా, నా కన్నులు కొండల వైపు ఎత్తమంటావా? అది తగదు కదా. నీవు నాకుండగా కొండల వైపు ఏంటి నాకు దండగా, నాకు పని ఏంటయ్యా? నేను కలవరపడను, నీవు నాకున్నావని అపోస్తుడైన యేసన్న గారి మనస్సులో నుంచి రాసినటువంటి గీతం ఇది. అందరం పాడి విలిపిద్దాం, అద్భుతమైనటువంటి కృపను పొందుతాం. కలవరపడినే కొండల వైపు నా కన్నులేతుదునా, కొండల వైపు నా కన్నులేతి కొదువతో నేను కుమిలెదనా, కొదువతో నేను కుమిలెదనా. నీవు నాకుండగా, పాడదాం, నీవే నా అండగా, నీవు నాకుండగా, నీవే నా అండగా, నీవే నా ఆత్మదాహము తీర్చిన వెంబడించిన బండవు, నీవే నా ఆత్మదాహము తీర్చిన వెంబడించిన బండవు. కలవరపడినే కొండల వైపు నా కన్నులేతుదునా, కొండల వైపు నా కన్నులు, పాడాలి పాడాలి పాడాలి, కొదువతో నేను కుమిలెదనా, కొదువతో నేను కుమిలెదనా. సర్వకృపానిధివే సంపదల గనివి, సర్వకృపానిధివే సంపదల గనివి, సకలము 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 చేయగలని వైపే నా కన్నులెత్తి చూచెరా. కలవరపడినే కొండల వైపు నా కన్నులెత్తుదునా, నా కన్నులెత్తి కొదువతో నేను కుమిలెదనా, కొదువతో నేను కుమిలెదనా. నిత్యము కదలని సియోను కొండపై, నిత్యము కదలని సియోను కొండపై, యేసయ్యా 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 యేసయ్యా, నీదు ముఖము చూచుచు పరవశించి పాడేదా. యేసయ్యా, నీదు ముఖము చూచుచు పరవశించి పాడేదా. యేసయ్యా, నీదు ముఖము చూచుచు పరవశించి పాడేదా.
మంచి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. చూడండి, యెహోవా నామము అన్న మాట యుద్ధములు చేసేటట్లుగా చేస్తుంది. ప్రైజ్ ద లార్డ్. ఈ పూట ప్రభు అంటున్నాడు, నేను దాటి వచ్చిన దుఃఖ సముద్రమును నిన్నును దాటించబోతున్నాను. అంతేకాదు భక్తిహీనుల్లో నుంచి పుట్టుకొస్తున్న పగ, ద్వేషాలు, కీడు, కుట్రలు నేను అణిచి వెయ్యటానికి ససిద్ధముగా ఉన్నాను. ప్రైజ్ ద లార్డ్. నేను అణిచి వేస్తానంతే. ఉండనివ్వను. ఎగసి పడుతుంది నీ మీద ఓ తరంగం. ఎగసి నిన్నంటే అసలు నువ్వంటేనే ఎగసి వచ్చేస్తున్నారు జనాలు. అది అణిగిపోబోతున్నారు ఈ పూట. నోరు కుట్టేసి మూల కూర్చోబెట్టబోతున్నాడు యేసు నామములో. అంతేకాదు సముద్ర తరంగం యొక్క ఘోష. నువ్వు తింటున్నా, కట్టుకుంటున్నా, తిరుగుతున్నా, బండి మీద వెళ్తున్నా, జాబ్ చేస్తున్నా, రూపాయి సంపాదిస్తున్న వారవలేని ఆ ఘోష కూడా ఈ పూట అనగద్రొక్కబోతున్నాడు పరిశుద్ధాత్ముడు. అంతేకాదు నిన్ను శ్రమలో పడివేయకుండా, నిన్ను కలవర పడనివ్వకుండా సైన్యములకు అధిపతియగు యెహోవా అనగా ఆయన కేక వెయ్యగా యుద్ధమునకు సిద్ధమై సింహాసనం మీద నుంచి లేగించి నీ తరపున యుద్ధములు చేసి లెక్క ముగించి నీ చేతులకు మట్టంటుకుంటే నీ చేతిలో విజయ పతాకాన్ని ప్రభు పెట్టబోతున్నాడు. ఇది ఒక మంచి సుదూరమైన వర్తమానం, ఒక గొప్ప కృప కలిగిన శక్తితో కూడిన వాగ్దానం ఇది. ఈ ఆరాధనలో ఈ పూట దుఃఖ సముద్రాలన్నీ దాటేస్తావు నువ్వు. దేవుడే దాటిస్తాడు. నిన్ను దాటమని కూడా చెప్పట్లా, దగ్గరుండి పూట నిన్ను దాటించబోతున్నాడు ఆయన. ప్రతి దుఃఖ సముద్రం, నీ దుఃఖం సమాప్తం అయిపోయింది, కంప్లీట్ అయిపోయింది. ఇక లోపల దుఃఖము ఉండదు. లోపల గుండెనంతా దేవుడు కడిగైపోతున్నాడు, క్లీన్ చేయబోతున్నాడు, శుభ్రం చేయబోతున్నాడు ఈ పూట. అంతేకాదు ఎగసి పడుతున్న తరంగాన్ని, ఘోష పెడుతున్న తరంగాన్ని, శ్రమను తీసుకొస్తున్న తరంగాన్ని అణిచివేసి యుద్ధములు చేసి కంప్లీట్ చేసి నీ నామమును పైకెత్తబోతున్నాడు. నిన్ను దేవుడు పైకెత్తబోతున్నాడు. ప్రైజ్ ద లార్డ్. ఈ వాగ్దానాన్ని నమ్మిన వారు గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుకే స్తుతి, ప్రభుకే ఘనత, ప్రభుకే మహిమ, ప్రభుకే ప్రభావములు. ఈ వాక్యమును దీవించి ప్రభు ఆశీర్వదించి మీ వినికిడిలో ఫలింప చేయను గాక. ఆమేన్.